అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈరోజు నుండి ఇక ఉచితం. ముఖ్యమంత్రి గుడ్ న్యూస్. ఇక ఎవరు ఈ ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రజలకు శుభవార్త. ఇక రూపాయి కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం. ప్రభుత్వ ఆదేశాలు మరి ఏంటనే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఇక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి విముక్తి కలిగించింది. 2024 డిసెంబర్లో చెత్త పన్ను వసూళ్లను చేస్తున్న చెత్త పన్ను నుంచి విముక్తి కల్పించేసింది. అయితే ఈ 2024 డిసెంబర్లో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదల కాగా ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి రాష్ట్రంలో చెత్త పన్ను వసూళ్లకు ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170B, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491A తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2021 నవంబర్లో 40 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంస్థల్లో ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది. 187.02 కోట్ల మేర వసూలు చేసింది. చెత్త పన్ను వసూలుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ అంశాన్ని కూటమి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును తొలగిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తులు పూర్తి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తును పూర్తి చేసి అసెంబ్లీ ముందుకు బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. అనంతరం గవర్నర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరూ చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.